హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం యూనివర్సల్ సెట్ అంటే ఏమో తెలుసుకుందాం. యూనివర్సల్ సెట్, ఏ సెట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్ విచ్ అక్కర్ ఇన్ ద డిస్కషన్ ఈజ్ కాల్డ్ ఏ యూనివర్సల్ సెట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ యూ. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ ఏ తీసుకుంటున్నాం, బి తీసుకుంటున్నాం, సి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక కొత్త సెట్ తీసుకుంటున్నాం. ఆ కొత్త సెట్లోని ఎలిమెంట్స్ ఇక్కడ ఉండే ఏ బి సెట్ల ఎలిమెంట్స్లో నుంచి ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఏలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా యు అనే సెట్లో ఉంది. బి అనే సెట్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా యూలో ఉంటుంది. సి అనే సెట్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా యూలో ఉంటుంది. అంటే ఏబిసి ఉండే ఎలిమెంట్స్ అన్నీ, ఏబిసిలలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఈ యు అనే సెట్లో ఉన్నాయి. కాబట్టి ఈ యు అనేది ఈ ఏబిసికి యూనివర్సల్ సెట్ అవుతుంది. అంటే టోటల్ అన్ని ఎలిమెంట్స్ కూడా, ఒక్క ఎలిమెంట్ కూడా మిస్ కాకుండా అన్ని ఎలిమెంట్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. కాకపోతే 2 times 3 times అట్లా రిపిటేషన్ ఏం లేకుండా ఇక్కడ చూడండి, 2 అనేది ఏలో ఉంది, బిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ 5 అనేది బిలో ఉంది, సిలో ఉంది. కాబట్టి అన్నీ కలిపి రాసేటప్పుడు రిపీట్ అయిన నంబర్స్ రాయకుండా ఒకటేసారి రాయడం జరుగుతుంది. అలాంటి సెట్ని యూనివర్సల్ సెట్ అంటాం. ఇప్పుడు వెన్ డయాగ్రామ్స్ అనేది సెట్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. వెన్ డయాగ్రామ్ అనేది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసి మనం ఆలోచిస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో వెన్ డయాగ్రామ్స్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ డయాగ్రామ్స్. అంటే ఎప్పుడైనా సరే సెట్స్ మధ్యలో ఉండే రిలేషన్స్ని డయాగ్రామ్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అటువంటి డయాగ్రామ్స్ని ఏమంటాం మనం? వెన్ డయాగ్రామ్స్ అంటాం. చూడండి, మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ డయాగ్రామ్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ వెన్ డయాగ్రామ్. ఒక ఎగ్జాంపుల్, ఏ 1 2 3 తీసుకుంటున్నాను, బి 3 4 5 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. యు అంటే యూనివర్సల్ సెట్ 1 2 3 4 5 6 7 8 తీసుకుంటున్నాము. దెన్ దేర్ వెన్ డయాగ్రామ్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టోటల్ యూనివర్సల్ సెట్ అనుకుందాం. యూనివర్సల్ సెట్, సెట్ ఏ, సెట్ బి. ఏని మార్క్ చేద్దాం. ఏ సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఈ ఫస్ట్ సర్కిల్ని ఏ సెట్ అనుకుంటున్నాం కాబట్టి మనం మార్క్ చేయాల్సిన 1 2 3లు ఈ సర్కిల్ లోపలనే ఉండాలి. బి అనేది 3 4 5 3 4 5 అనే ఎలిమెంట్స్ ఈ సెకండ్ సర్కిల్లో మాత్రమే ఉండాలి. యూనివర్సల్ సెట్ అంటే ఈ యూనివర్సల్ సెట్లో నుంచే మనం ఏ అనేది బి అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి యూనివర్సల్ సెట్ లోపల ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలోని ఎలిమెంట్స్ మార్క్ చేద్దాం. 1 2, కానీ 3 మార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా మార్క్ చేయాలి. 3 అనే ఎలిమెంట్ బికి కూడా సంబంధించిన పోర్షన్ కాబట్టి 3 అనే ఎలిమెంట్ ఏకి సంబంధించిన పోర్షను, బికి సంబంధించిన పోర్షను. సెట్ బి రాయడానికి ట్రై చేద్దాం. 3 4 5 3 4 5. ఇంకా ఈ 6 7 8 అనేటివి ఏకి సంబంధించినవి కాదు, బికి సంబంధించినవి కాదు. కాబట్టి అవి యూనివర్సల్ సెట్. ఏకి బికి అవుట్ సైడ్ పోర్షన్లో రాయాల్సి ఉంటుంది. 6 7 8. ఇప్పుడు టోటల్ యూనివర్సల్ సెట్ యూలో తీసుకుంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. కరెక్ట్గా ఉంది. ఏలో అబ్జర్వ్ చేస్తే ఈ ఏ అనే సర్కిల్, ఫస్ట్ సర్కిల్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే 1 2 3 కనపడుతున్నాయి. కాబట్టి సెట్ ఏలో 1 2 3 ఉన్నట్టు. సెట్ బి సెకండ్ సర్కిల్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తే సెకండ్ సర్కిల్లో 3 4 5 ఉంది. టోటల్ యూనివర్సల్ సెట్లో టోటల్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ని మనం వెన్ డయాగ్రామ్ రూపంలో డ్రా చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఈ డయాగ్రామ్స్ డ్రా చేయడం వలన మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆపరేషన్ ఆన్ సెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి యూనియన్ గురించి తెలుసుకోవాలి మనం. యూనియన్, సెట్ ఏ, సెట్ బి, యూనియన్, ఇట్లా యూ అనే సింబల్ని డినోట్ చేస్తాం. ఏ యూనియన్ బి సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఏ యూనియన్ బి యొక్క సెట్ బిల్డర్ ఫామ్ వచ్చేసి ఏ యూనియన్ బి. సెట్ ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సెట్ బిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మనకు ఏ యూనియన్ బి చేయాల్సి వస్తే
ఏ యూనియన్ బి చేసిన తర్వాత వచ్చే సెట్లోని ఎలిమెంట్స్ ఏలో ఉన్నా పర్వాలేదు ఆర్ బిలో ఉన్నా పర్వాలేదు అని అర్థం వస్తుంది. ఎగ్జాంపుల్కి సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 తీసుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ మనం ఏ యూనియన్ బి రాయాల్సి వస్తే ఈ రెండింటిని మిక్స్ చేయాలి, ఈ రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ని కలిపి రాయాల్సి ఉంటుంది. సో 2 3 4 ఫస్ట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ రాసేస్తాం, తర్వాత 3 ఆల్రెడీ ఉంది, సెకండ్ టైం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, 4 ఆల్రెడీ ఉంది, 5 6 యూనియన్ అంటే కంబైన్డ్గా, యూనియన్ మీన్స్ టోటల్ రాయాల్సి ఉంటుంది. సో ఏ యూనియన్ బి టోటల్, ఏమైనా రిపీట్ అయినటివి సింగిల్ టైం రాస్తే సరిపోతుంది. వెన్ డయాగ్రామ్ పరంగా ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది సెట్ బి అనుకుందాం, ఈ టోటల్ యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఏ యూనియన్ బి ఎలిమెంట్ ఎక్కడుండొచ్చు అంటే ఏలో ఉన్నా పర్వాలేదు, సెట్ బిల్డర్ ఫామ్ ఇక్కడ ప్రాపర్టీ ఉంది చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బికి సంబంధించిన ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏలో ఉన్నా పర్వాలేదు అంటే ఏలో ఎక్కడైనా ఉండొచ్చు, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బికి సంబంధించిన ఎలిమెంట్ అయినా సరే అయి ఉండొచ్చు. అంటే టోటల్ ఏ యూనియన్ బి పోర్షన్ వచ్చేసి ఇక్కడ షేడ్ చేసినటువంటి పోర్షన్, ఈ పోర్షన్ మొత్తాన్ని ఏ యూనియన్ బిగా డినోట్ చేస్తాం మనం. ఏ యూనియన్ బి, ఏ ఆర్ బి అన్నప్పుడు ఆ ఏ యూనియన్ బి చేస్తే వచ్చే ఎలిమెంటు ఇక్కడ షేడెడ్ పోర్షన్లో ఎక్కడైనా సరే ఉండొచ్చు. సో దిస్ షేడెడ్ పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిని మనం హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం కాబట్టి దిస్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ బి పోర్షన్. ఈ పోర్షన్లో ఎక్కడున్నా కూడా అది ఏ యూనియన్ బికి సంబంధించిన ఎలిమెంట్ అయి ఉంటుంది. కాబట్టి యూనియన్ అంటే గుర్తుపెట్టుకోండి, టోటల్ రాసేసేయాలి, ఏలో ఉండే ఎలిమెంట్స్ రాయాలి, బిలో ఉండే ఎలిమెంట్స్ రాసేసేయాలి, రిపీట్ కాకుండా సింగిల్ టైం రాసేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఆపరేషన్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు రివర్స్ యూ, మామూలు క్యాపిటల్ యూ అంటే యూనియన్ సింబల్, అది రివర్స్ యూ చేస్తే అది ఇంటర్సెక్షన్ సింబల్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ బిల్డర్ ఫామ్లో వస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ మస్ట్ బి బిలాంగ్స్ టు బి. ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు అండ్ ప్లేస్లో ఆర్ ఉండింది, ఇప్పుడు ఆర్ ప్లేస్లో అండ్ ఉంది. ఆర్ అంటే ఏలో ఉన్నా పర్వాలేదు, బిలో ఉన్నా పర్వాలేదు, రెండిట్లో ఉన్నా కూడా పర్వాలేదు అన్నప్పుడు టోటల్ పోర్షన్ని మనం మార్క్ చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్సెక్షన్ మీన్స్ దట్ ఎలిమెంట్స్ షుడ్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి అన్నప్పుడు కామన్ పోర్షన్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6 అనుకుందాం. ఒకవేళ మనం ఏ ఇంటర్సెక్షన్ బి రాయాల్సి వస్తే ఏలో బిలో రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. యూనియన్ అంటే టోటల్ రాసింటాం, ఒక్క నంబర్ని కూడా మిస్ కాకుండా టోటల్ అన్నీ రాస్తే యూనియన్. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండేది మాత్రమే 2, బిలో లేదు. 3 అనే ఎలిమెంట్ బిలో ఉంది, ఏలో ఉంది. 4 అనే ఎలిమెంట్ బిలో ఉంది, ఏలో ఉంది. కాబట్టి ఏబి సెట్లో కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయి, మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి, కామన్గా ఉండేటి మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఆర్ అంటే యూనియన్, అండ్ అంటే ఇంటర్సెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. వెన్ డయాగ్రామ్ ప్రకారం డినోట్ చేయాలనుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ని ఏ బి, ఇది యూనివర్సల్ సెట్, ఏకి సంబంధించిన పోర్షన్ అయి ఉండాలి, బికి సంబంధించిన పోర్షన్ అయి ఉండాలి అన్నప్పుడు ఈ పోర్షన్ మనం డినోట్ చేస్తాం. ఇక్కడ నేను షేడ్ చేసినటువంటి రీజను అది ఏకి సంబంధించిన పోర్షన్ మరియు బికి సంబంధించిన పోర్షన్ అయి కూడా ఉంటుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి షేడ్ ద పోర్షన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ హారిజాంటల్ లైన్స్తో ఏదైతే పోర్షన్ మనం షేడ్ చేసామో ఈ పోర్షన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏ యూనియన్ బి అంటే టోటల్, ఏలో చిన్న పార్ట్ మిస్ కాకూడదు, బిలో చిన్న పార్ట్ మిస్ కాకూడదు. ఏ యూనియన్ బి అంటే అది ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు, రెండిట్లో కూడా ఉండొచ్చు.
కానీ ఏ అండ్ బి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే కామన్ పోర్షన్ ఉందో ఆ పోర్షన్కి సంబంధించిన ఎలిమెంటే అయి ఉండాలి. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే దీన్ని ఏ డాష్తో డినోట్ చేస్తాం, అంటే నాట్ ఏ అని అర్థం. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ ఏ అంటే నాట్ ఏ అని అర్థం. ఏ కాంప్లిమెంట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ షుడ్ నాట్ బిలాంగ్స్ టు ఏ బట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూనివర్సల్ సెట్ అని మీనింగ్. అంటే వెన్ డయాగ్రామ్ రూపంలో డ్రా చేస్తే ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఈ సర్కిల్ లోపల ఉండే పోర్షన్ మొత్తం ఏకి సంబంధించిన పోర్షన్, ఈ సర్కిల్ బయట ఉండే పోర్షన్ మొత్తం ఏ కాంప్లిమెంట్. ఇది ఏ అయినప్పుడు, ఈ సర్కిల్ మొత్తం ఏ అయినప్పుడు బయట ఉండే పోర్షన్ ఏమవుతుంది, ఏ కాంప్లిమెంట్ అవుతుంది. అంటే ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఏ కాంప్లిమెంట్ మీన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఏ బట్ దే షుడ్ బి లై ఇన్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ని దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ యూనివర్సల్ సెట్కి సంబంధించిన ఎలిమెంటే అయి ఉండాలి, కానీ ఏకి మాత్రం సంబంధించిన ఎలిమెంట్ అయి ఉండకూడదు. కాబట్టి ఏ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం ఏమవుతుంది, ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ యూనివర్సల్ సెట్ని 1 2 3 డాష్ 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 10 అనుకుందాం. ఏ 1 2 3 4 అయినప్పుడు అప్పుడు ఏ కాంప్లిమెంట్ ఖచ్చితంగా ఏకి సంబంధించిన ఎలిమెంట్ మాత్రం అయి ఉండకూడదు, యూకి సంబంధించిన ఎలిమెంట్ అయి ఉండాలి. అన్నప్పుడు రిమైనింగ్ ఈ 10 నెంబర్స్లో 1 2 3 4ని తీసేసి రిమైనింగ్ అన్ని నెంబర్స్ ఏ కాంప్లిమెంట్కి సంబంధించిన ఎలిమెంట్స్ అయి ఉంటాయి. 9 10 కాబట్టి సింపుల్గా ఏ కాంప్లిమెంట్ సమ్టైమ్స్ ఇట్లా కూడా డినోట్ చేస్తాం, హోల్ టు ద పవర్ ఆఫ్ సిఎన్ కూడా డినోట్ చేస్తాం. ఏ కాంప్లిమెంట్ మీన్స్ నాట్ ఏ అని అర్థం. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ ఏ మైనస్ బి. డిఫరెన్స్ ఆఫ్ టూ, డిఫరెన్స్ అంటే మైనస్ ఏ మైనస్ బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలో ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటే తీసేస్తున్నామని అర్థం. సో ఆఫ్టర్ డూయింగ్ ఏ మైనస్ బి దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. పొరపాటున కూడా బికి సంబంధించిన ఎలిమెంట్ అయి ఉండకూడదు. ఏ మైనస్ బి అంటే ప్యూర్లీ ఏ అని అర్థం వస్తుంది. ఏ బి, ఏ మైనస్ బి, ఏలో నుంచి బికి సంబంధించిన పోర్షన్ ఏదైనా ఉంటే దాన్ని సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పోర్షన్ బికి సంబంధించిన పోర్షన్ కాబట్టి ఏలోంచి బి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ పోర్షన్ వస్తుంది. ఈ షేడెడ్ పోర్షన్ని ఏ మైనస్ బి పోర్షన్ అంటాం మనం. ఏ మైనస్ బి లేదా ఏ మైనస్ బిని ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అని కూడా డినోట్ చేయొచ్చు. ఇప్పుడు ఏలో నుంచి బి మొత్తం సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ నుంచి ఈ పోర్షన్ ఏమని చెప్పుకున్నాం మనం, ఇది కామన్ పోర్షన్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ షేడెడ్ పోర్షన్ కావాలి అన్నప్పుడు ఏ మైనస్ బి చేసిన ఒకటే అవుతుంది, లేదా ఏలో నుంచి ఈ ఏ ఇంటర్సెక్షన్ బి అనే పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేసినా కూడా సేమ్ పోర్షన్ వస్తుంది. లేదా సమ్టైమ్స్ వీ కెన్ డినోట్ లైక్ దిస్ ఆల్సో, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా కూడా ఇదే పోర్షన్ వస్తుంది. ఫస్ట్ ఏ అంటే ఈ పోర్షన్ మొత్తం, ఏ అంటే ఫస్ట్ సర్కిల్ మొత్తం, బి కాంప్లిమెంట్ అంటే బయట ఉండే పోర్షన్ మొత్తం. చూడండి ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తాను నేను. ఏ బి ఫస్ట్ ఏ మార్క్ చేద్దాం. ఈ పోర్షన్ మొత్తం ఏమవుతుంది, ఏ అవుతుంది. నెక్స్ట్ బి కాంప్లిమెంట్, ఇది ఏ అనుకుందాం. బి కాంప్లిమెంట్ అంటే బి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం, బికి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం, బిలోకి మాత్రం ఎంటర్ కాకూడదు.
బిలోకి మాత్రం ఎంటర్ కాకూడదు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్ట్ ఏ అంటే హారిజాంటల్ లైన్స్గా డినోట్ చేసాం మనం, బి డాష్ అంటే వర్టికల్ లైన్స్గా డినోట్ చేసాం. ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ ఎక్కడ కనబడుతున్నాయి, మనకు ఈ పోర్షన్లో కనబడుతున్నాయి, ఈ పోర్షన్లో కనబడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏ అండ్ హారిజాంటల్ లైన్స్ ఏ అండ్ వర్టికల్ లైన్స్ బి కాంప్లిమెంట్ అన్నా కూడా మనకి ఏ పోర్షన్ వస్తుంది, ఎగ్జాక్ట్గా ఈ షేడెడ్ పోర్షన్ మాత్రమే వస్తుంది. అంటే దీని మీనింగ్ కూడా సేమ్. కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ మైనస్ బి అన్నా ఒకటే, సమ్ టైమ్స్ దాని ప్లేస్లో ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా వాడతాం, సమ్ టైమ్స్ దాని ప్లేస్లో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా వాడతాం. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. లేదా రివర్స్లో బి మైనస్ ఏ చేసిన తర్వాత వచ్చే ఎలిమెంట్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బిలాంగ్స్ టు బి మైనస్ ఏని సబ్ట్రాక్షన్ చేస్తున్నామంటే ఏకి మాత్రం సంబంధించిన ఎలిమెంట్ అయి ఉండకూడదు. ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ షుడ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ప్యూర్లీ బి అని అర్థం. ఇక్కడ ఏ మైనస్ బి అంటే ప్యూర్లీ ఏ అని అర్థం, బి మైనస్ ఏ అంటే ప్యూర్లీ బి అని అర్థం. ఒకవేళ మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఏ బి ప్యూర్లీ బి మైనస్ ఏ కావాలి అంటే బిలో నుంచి ఏకి సంబంధించిన పోర్షన్ ఏదన్నా ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బి మైనస్ ఏ బదులు మనం బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి చేసినా కూడా సేమ్ ఇదే పోర్షన్ వస్తుంది. లేదా బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ చేసినా కూడా సేమ్ ఇదే పోర్షన్ వస్తుంది. బి అంటే ఈ పోర్షన్ మొత్తం, ఏ కాంప్లిమెంట్ అంటే బయట పోర్షన్ మొత్తం. సేమ్ ఇందాక రాసినట్టు డ్రా చేస్తే హారిజాంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ డ్రా చేస్తే ఏ అండ్ బి అనే పోర్షన్ ఎగ్జాక్ట్గా ఈ పోర్షన్ వస్తుంది మనకు. హారిజాంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ మీట్ అయ్యే పోర్షన్ ఇది మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్యూర్లీ ఏ మైనస్ బి అంటే ప్యూర్లీ ఏ ఓన్లీ అని గుర్తుపెట్టుకోండి. బి మైనస్ ఏ అంటే ప్యూర్లీ బి ఓన్లీ. సో డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్, ఏ మైనస్ బి కావచ్చు, బి మైనస్ ఏ కూడా కావచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఏ డెల్టా బి అని డినోట్ చేస్తాం మనం. ఏ డెల్టా బికి ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఈ పోర్షన్ మొత్తాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. ఆర్ ఏ డెల్టా బి ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది, ఒకటే పోర్షన్ వస్తుంది. వెన్ డయాగ్రామ్ డ్రా చేసినా కూడా సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఫస్ట్ ఫార్ములానైనా వాడచ్చు, సెకండ్ ఫార్ములానైనా సరే వాడచ్చు. ఏ బి ఫస్ట్ ఏ మైనస్ బి అంటే ఈ పోర్షన్ వస్తుంది. ఏ మైనస్ బి పోర్షన్ ఇది, బి మైనస్ ఏ పోర్షన్ వచ్చేసి ఇది. ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. యూనియన్ అంటే ఈ పోర్షన్ కావాలి, ఈ పోర్షన్ కూడా కావాలి. ఎలిమెంట్ ఇక్కడైనా ఉండొచ్చు ఆర్ ఇక్కడైనా ఉండొచ్చు అన్నప్పుడు ఈ షేడ్ చేసిన పోర్షన్లో ఎలిమెంట్ ఎక్కడున్నా పర్వాలేదు, అది సిమెట్రిక్ డిఫరెన్స్ కిందికి వస్తుంది. లేదా ఏ యూనియన్ బిలో నుంచి, ఏ యూనియన్ బి అంటే ఈ టోటల్ పోర్షన్ ఏ యూనియన్ బిలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిని సబ్ట్రాక్ట్ చేస్తే
ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ సబ్ట్రాక్షన్ చేసినా కూడా మనకి ఇదే పోర్షన్ వస్తుంది. కాబట్టి సిమెట్రిక్ డిఫరెన్స్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా అయినా వాడచ్చు, ఈ ఫార్ములా అయినా వాడచ్చు. అంటే టోటల్ ఏ యూనియన్ బి వస్తుంది కానీ ఇంటర్సెక్షన్ పోర్షన్ మాత్రం తీసుకోకూడదు. అయితే ప్యూర్లీ ఏ ఆర్ ప్యూర్లీ బి, ప్యూర్లీ ఏ ఆర్ ప్యూర్లీ బి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ 6th వచ్చేసి disjoint sets. If A intersection B is equal to 5, then A comma B are called disjoint sets. అంటే డిస్జాయింట్ సెట్స్ కావాలి అంటే ఏకి బీకి మధ్యలో కామన్ పోర్షన్ ఉండకూడదు. ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ పోర్షన్ ఈజ్ నల్ సెట్. నల్ సెట్ అంటే దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ అన్నప్పుడు ఏబీలు అసలు టచ్ కాకూడదు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబి ఓవర్లాప్ కాలేదు కాబట్టి, క్రాస్ కాలేదు కాబట్టి హియర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్. 5 దూరం దూరం ఉన్నప్పుడు అటువంటి సెట్స్ని ఏమంటాం? డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ 1 2 3 బి ఈజ్ ఈక్వల్ టు 6 7 8. ఒకవేళ ఏ యూనియన్ బి రాయమంటే 1 2 3 6 7 8 అని టోటల్ రాసేస్తాం. కానీ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి రాయమంటే అసలు కామన్ ఎలిమెంట్సే లేవు కాబట్టి ఏం రాస్తాం? నల్ సెట్. సో నల్ సెట్ కాబట్టి ఏబీలు ఏమంటాం మనం? డిస్జాయింట్ సెట్స్ అంటాం. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ఏ యూనియన్ బి ఇఫ్ ఏ ఈజ్ అని ప్రాపర్టీ ఇచ్చారు, బి అని ప్రాపర్టీ. అంటే ఇక్కడ రోస్టర్ ఫామ్లో ఇవ్వలేదు, రోస్టర్ ఫామ్లో ఇవ్వలేదు. మనకి ఏమి ఇచ్చారు? సెట్ బిల్డర్ ఫామ్ అని ఇచ్చారు. కాబట్టి ఏ యూనియన్ బి కావాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉండే సెట్ బిల్డర్స్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ సెట్ ఏ రాయడానికి ట్రై చేద్దాం. సెట్ ఏ ఎలిమెంట్స్ ఎట్లుంటాయి? ఎక్స్. ఎక్స్ ఈజ్ గివెన్ యాజ్ 2n+1. మళ్ళీ ఎన్ ఎటువంటి నెంబర్స్ తీసుకోవాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 మాత్రమే తీసుకోవాలి. దట్ టు ఎన్ షుడ్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. ఎన్ మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే మనం న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎన్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 2n+1లో ఎన్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3 వస్తుంది. నెక్స్ట్ ఎన్ బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది. తర్వాత 3 సబ్స్టిట్యూట్ చేస్తే 7, 4 సబ్స్టిట్యూట్ చేస్తే 9, తర్వాత లాస్ట్ 5 కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈక్వల్ టు ఉంది కాబట్టి 11. ఇది సెట్ బిల్డర్ ఫామ్లోని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. అదేవిధంగా బీని కూడా కన్వర్ట్ చేసుకుందాం. బి మీన్స్ ఎక్స్. ఎక్స్ డినోటెడ్ యాజ్ 3n-2. ఇప్పుడు ఎక్స్ కావాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసి 3n-2. ఎన్ ఎట్లుండాలి? లెస్ దాన్ 5, ఈక్వల్ టు లేదు చూడండి, లెస్ దాన్ 5 మాత్రమే కావాలి. ఎన్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ కాబట్టి 1 2 3 4. ఇక్కడేమో ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి 1 to 5 నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఎలిమెంట్స్ వచ్చాయి మనకు. ఇక్కడ ఎన్ లెస్ దాన్ 5 కాబట్టి న్యాచురల్ నెంబర్ కాబట్టి 1 నుంచి 4 మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాం. ముందు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 3 - 2 1 వస్తుంది. ఒకవేళ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 - 2 4 వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 3 9, 9 - 2 7. లాస్ట్ అండ్ ఫైనల్గా 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 3 12, 12 నుంచి 2 పోతే ఏమొస్తుంది? 10 వస్తుంది. కాబట్టి ఇది ఏ సెట్ అవుతుంది, ఇది బి సెట్ అవుతుంది. మనం ఏ యూనియన్ బి కనుక్కోమన్నారు. ఏ యూనియన్ అంటే కంబైన్డ్గా టోటల్ ఎలిమెంట్స్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెట్ లేదా 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 2 లేదు, 3 4 5 6 లేదు, 7 2 టైమ్స్ వచ్చినా కూడా 1 టైం మాత్రమే రాయాలి. తర్వాత 8 లేదు, 9 10 11. కాబట్టి టోటల్ ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్ బి ఎలిమెంట్స్ కంబైన్ చేసి రాస్తే ఏ యూనియన్ బి వస్తుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. సెట్ ఏ గివెన్, సెట్ బి గివెన్. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ మనం బ్రాకెట్ లోపల ఉండే ఏ మైనస్ బి కనుక్కుందాం. ఏ మైనస్ బి అంటే ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే సబ్ట్రాక్షన్ చేయమని అర్థం. ఇది రాయాల్సిన అవసరం లేదు కానీ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి రాస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మైనస్ బి అంటే ప్యూర్లీ ఏని అర్థం. ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్సే రాయాల్సి ఉంటుంది. కానీ
బీని సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 5 ఎలిమెంట్స్లలో బీకి సంబంధించిన ఎలిమెంట్ ఏదన్నా ఉంటే దాన్ని డిలీట్ చేసేస్తాం. 5 9 9 అనేది ఏలో ఉంది, బీలో ఉంది. 13 17 21 21 అనేది బీలో కూడా ఉంది. అంటే టోటల్ ఈ 5 ఎలిమెంట్స్లో 9 21 అనేది బీకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా అవి అవసరం లేదు మనకు, కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. ఫైనల్గా ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి ఇక్కడ. సో ఏ మైనస్ బి 9 9 డిలీట్ చేస్తాం, 21 డిలీట్ చేస్తాం. సో ఫైనల్గా 5 13 17 ఇది ఏ మైనస్ బి. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏం కావాలి, ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలి. ఫస్ట్ ఏ, మళ్ళీ ప్యూర్లీ ఏ. 5 9 13 17 21 మైనస్ ఏ మైనస్ బి చేస్తే వచ్చిన ఎలిమెంట్స్ ఇది. ఇప్పుడు ప్యూర్లీ ఏ రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఏవైనా సరే ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ దీంట్లో ప్రెజెంట్ ఉంటే తీసేస్తాం. 5 5 13 13 17 17 ఈ 3 ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తే మనకు ఫైనల్గా మిగిలింది 9 21. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్ లేదా లాస్ ఆఫ్ ఆల్జిబ్రా ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి కామ్యుటేటివ్ ప్రాపర్టీ లా. సపోజ్ ఏ అండ్ బి ఆర్ 2 sets, దెన్ A union B is equal to B union A and A intersection B is equal to B intersection A. అంటే కామ్యుటేటివ్ సెట్స్లో కామ్యుటేటివ్ లా అనేది ట్రూ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ అసోసియేటివ్ లా ఆల్సో హోల్డ్స్ గుడ్ ఇన్ సెట్స్. అసోసియేటివ్ లా వచ్చేసి ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. అంటే ఫస్ట్ బి యూనియన్ సి చేసి తర్వాత ఏ రాసిన ఒకటే, లేదా ఫస్ట్ ఏ యూనియన్ బి చేసి తర్వాత సితో యూనియన్ చేసిన ఒకటే. యూనియన్ అంటే టోటల్గా మనం ఏబిసిలో ఉండే ఎలిమెంట్స్ టోటల్ రాసేసి ఉంటాం. అదేవిధంగా ఇంటర్సెక్షన్లో కూడా అంతే. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ఇన్ సెట్స్ కామ్యుటేటివ్ లా అండ్ అసోసియేటివ్ లా హోల్డ్స్ గుడ్. నెక్స్ట్ థర్డ్ లా వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ లా. చాలా ఇంపార్టెంట్ లా. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ మన అడిషన్ సబ్ట్రాక్షన్స్లో ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తామో అదే విధంగా చేస్తాం. ఫస్ట్ ఏతో ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సిని కూడా ఈసారి మనం ఇంటర్సెక్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏని బితో ఆపరేట్ చేయాలి, యూనియన్ ఏని సితో ఆపరేట్ చేయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బీకి సికి మిడిల్లో యూనియన్ ఉంది కాబట్టి 2 brackets మధ్యలో కూడా యూనియన్ ఉంటుంది. ఇక్కడ బీకి సికి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి విడివిడిగా 2 brackets రాసేటప్పుడు కూడా మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ బిట్వీన్లో కూడా ఇంటర్సెక్షన్ ఉంటుంది. బీకి సికి బిట్వీన్ యూనియన్ ఉంది కాబట్టి 2 brackets మధ్యలో కూడా ఏముంటుంది, యూనియన్ ఉంటుంది. సో ఏ ఇంటర్సెక్షన్ సి. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. వెన్ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ ప్రకారం మనం అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కానీ అండర్స్టాండ్ చేసుకోవడంలో కానీ చాలా యూజ్ అవుతుంది మనకు. ఫస్ట్ది ఇది నెంబర్ 1 అనుకుందాం, ఇది నెంబర్ 2 అనుకుందాం. ముందు దీని పోర్షన్ మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ రెండు ఈక్వల్ కాబట్టి సేమ్ పోర్షన్స్ రావాలి మీకు. ఫస్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి అనే పోర్షన్ని మార్క్ చేద్దాం. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి. ఎల్హెచ్ఎస్ సపరేట్గా మార్క్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ లోపల ఏ బి ఇంటర్సెక్షన్ సి అని ఉంది. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈ పోర్షన్, బి అండ్ సి అని అర్థం. సో ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉండే పోర్షన్ని మార్క్ చేస్తున్నాను, బి ఇంటర్సెక్షన్ సి. తర్వాత సెట్ ఏని మార్క్ చేస్తాను హారిజాంటల్ లైన్స్తో.
ఇప్పుడు వాడు అడిగిన పోర్షన్ వచ్చేసి ఎల్హెచ్ఎస్లో ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇక్కడ డ్రా చేసిన డయాగ్రామ్లో షేడెడ్ పోర్షన్ ఏదవుతుంది. ఏ అంటే హారిజాంటల్స్ మొత్తం, హారిజాంటల్ లైన్స్ మొత్తం. యూనియన్ అంటే మనకు హారిజాంటల్ లైన్స్ ఆర్ వర్టికల్ లైన్స్, ఈ పోర్షన్ ఉన్నా పర్వాలేదు ఆర్ ఈ పోర్షన్ ఉన్నా పర్వాలేదు అన్నప్పుడు టోటల్గా యూనియన్ చేసినప్పుడు మనకి ఈ పోర్షన్ మొత్తం వచ్చేస్తుంది. మనకు హారిజాంటల్ లైన్స్ ప్లస్ వర్టికల్ లైన్స్ అన్నప్పుడు ఇక్కడ నేను మార్క్ చేసినటువంటి పోర్షన్ మొత్తం వస్తుంది. ఈ పోర్షన్ టోటల్ మిక్స్ అయితే అది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ బి సి ఫస్ట్ బ్రాకెట్లో ఏ యూనియన్ బి అని ఉంది. ఏ యూనియన్ బి అంటే ఏ ఆర్ బి. ఏబి టోటల్ పోర్షన్, ఏకి సంబంధించిన పోర్షన్ మొత్తం, బికి సంబంధించిన పోర్షన్ మొత్తం మార్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్లో ఏ యూనియన్ సి అని ఉంది. ఏ యూనియన్ సి అంటే ఏకి పోర్షన్ ఏ ఆర్ బి. టోటల్ బిలోకి ఎంటర్ అయినా పర్వాలేదు కానీ మనకు టోటల్ ఏ కావాలి, టోటల్ సి కావాలి. ఇప్పుడు ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఏ యూనియన్ బిని హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం, ఏ యూనియన్ సిని వర్టికల్ లైన్స్తో డినోట్ చేసాం. ఇంటర్సెక్షన్ అంటే హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ కనిపించే పోర్షన్ ఏమి, మనకి ఈ పోర్షన్ కనపడుతుంది. చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏదైతే పోర్షన్ కనపడుతుందో ఈ రెండు మిక్స్ అయిన పోర్షన్ వచ్చేసి అదే పోర్షన్లో కనపడుతుంది. కాబట్టి ఇది ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ యూనియన్ సి. సో దేర్ ఫోర్ ఫార్ములా ప్రకారం ఇది. ఒకవేళ డయాగ్రామ్ ప్రకారం మనం పోర్షన్ని, షేడెడ్ పోర్షన్ని డినోట్ చేసినా కూడా ఎల్హెచ్ఎస్ పోర్షన్ సేమ్ వస్తుంది. ఫిగర్ వేరే రకంగా కనిపించినా కూడా ఈ షేడెడ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ బాక్సెస్ కనిపించే పోర్షను, ఇక్కడ మొత్తం షేడ్ అయిన పోర్షన్ రెండు ఒకటే కాబట్టి దీస్ టూ ఆర్ ఈక్వల్. అంటే మనం వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసే స్టేజ్లో ఉండాలి. ఇప్పుడు సెకండ్ దానికి డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సెకండ్ ఫార్ములా యొక్క పోర్షన్ని షేడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ వెన్ డయాగ్రామ్స్ ద్వారానే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా షేడ్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏని మార్క్ చేద్దాం. టోటల్ ఏ, ఇక్కడ ఫస్ట్ సెట్ని ఏ అనుకుందాం, సెకండ్ సెట్ని బి యూనియన్ సి అనుకుందాం. టోటల్ సెట్ ఏని మార్క్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ సెట్ బి యూనియన్ సి. బి యూనియన్ సి అంటే బీసీ మొత్తం పోర్షన్ని మార్క్ చేయాలి. బి యూనియన్ సి పోర్షన్ని హారిజాంటల్ లైన్స్తో మార్క్ చేద్దాం. బి యూనియన్ సి పోర్షన్ని. ఇప్పుడు సెట్ ఏని హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం, సెట్ బిని వర్టికల్ లైన్స్తో డినోట్ చేసాం. ఇప్పుడు మనకి ఇంటర్సెక్షన్ కావాలి. అంటే హారిజాంటల్ లైన్స్ ఇంటర్సెక్షన్ అంటే అండ్ హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ అంటే బాక్సెస్ మాత్రమే, రెండు మిక్స్ అయితే బాక్సెస్ వస్తాయి. ఈ పోర్షన్ కనపడుతుంది చూడండి, జస్ట్ ఈ పోర్షన్ ఇక్కడ ఉంది. ఈ పోర్షన్ మాత్రమే, ఈ విధంగా ఉంది పోర్షన్, ఈ పోర్షన్ మాత్రమే. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఈ పోర్షన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని మార్క్ చేద్దాం. ఏ బి సి సేమ్ అదే పోర్షన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్రాకెట్లో ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పోర్షన్ వస్తుంది. సెకండ్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఈ పోర్షన్ వస్తుంది. ఇప్పుడు మనకు బిట్వీన్ యూనియన్ ఉంది. యూనియన్ అంటే ఈ పోర్షన్ ఆర్ దిస్ పోర్షన్ కంబైన్డ్గా అన్నప్పుడు మనకు ఇక్కడ ఈ షేడెడ్ పోర్షన్ మాత్రమే అంటే ఈ పోర్షన్ వస్తుంది. ఇక్కడ తీసుకున్న సేమ్ పోర్షన్స్ వస్తున్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ లా హోల్డ్స్ గుడ్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ రెండు ఫార్ములాస్ని కూడా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లా వచ్చేసి
డి మార్గాన్ లా ప్రకారము ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ని విడివిడిగా రాయాల్సి వచ్చినప్పుడు యూనియన్ ఇంటర్సెక్షన్గా రాయాలి, ఇంటర్సెక్షన్ని యూనియన్గా కూడా రాయాలి. వెన్ డయాగ్రామ్ ప్రకారం దీన్ని ప్రూవ్ చేద్దాం. ముందు ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. 2 సెట్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అనే దానికి పోర్షన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. సెట్ ఏ, సెట్ బి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ నాట్ ఏ యూనియన్ బి అని అర్థం. ఏ యూనియన్ బి అంటే ఈ పోర్షన్ మొత్తం వస్తుంది. ఏ యూనియన్ బి వద్దు, దాని అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం ఏమవుతుంది, ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అవుతుంది. సో ఈ పోర్షన్ ఏ యూనియన్ బిని టచ్ చేయకూడదు, ఏ యూనియన్ బిలోకి ఎంటర్ కాకూడదు. సో అవుట్ సైడ్ పోర్షన్ ఆఫ్ టోటల్ ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. కాబట్టి ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఈ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ని మార్క్ చేయడానికి ట్రై చేద్దాం. ఏ బి, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ అవుట్ సైడ్ పోర్షన్ మొత్తాన్ని ఏ కాంప్లిమెంట్ అంటాం. ఏకి బయట ఉండే పోర్షన్ మొత్తం, ఇది కూడా ఏకి అవుట్ సైడ్ పోర్షనే. నెక్స్ట్ బి కాంప్లిమెంట్, బి అవుట్ సైడ్ పోర్షన్ మొత్తాన్ని అంటే బిలోకి మాత్రం ఎంటర్ కాకూడదు, బిలోకి మాత్రం ఎంటర్ కాకూడదు. ఇప్పుడు ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్, దీన్ని హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం, దీన్ని వర్టికల్ లైన్స్తో, ఏని హారిజాంటల్ లైన్స్తో డినోట్ చేసాం, బిని వర్టికల్ లైన్స్తో డినోట్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ అయిన పోర్షన్ అంటే బాక్సెస్ మాత్రమే ఎక్కడ కనపడుతున్నాయి చూడండి. ఏ పోర్షన్లో బాక్సెస్ కనపడటం లేదు, బి పోర్షన్లో కూడా బాక్సెస్ కనపడటం లేదు. కానీ ఏకి బికి అవుట్ సైడ్ పోర్షన్లో ఎక్కడ చూసినా కూడా మనకి ఏం కనపడుతున్నాయి, బాక్సెస్ కనపడుతున్నాయి. అంటే ఫైనల్గా ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ పోర్షన్ వచ్చేసి ఏ యూనియన్ బి అవుట్ సైడ్ ఉంది. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఫైనల్గా ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే ఈ ఏ యూనియన్ బి అవుట్ సైడ్ పోర్షన్ వస్తుంది. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా కూడా ఈ ఏ యూనియన్ బి అవుట్ సైడ్ పోర్షన్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అదేవిధంగా ఇది కూడా మీరు వెన్ డయాగ్రామ్ డ్రా చేసి షేడ్ చేయడానికి ట్రై చేయండి. దీని పోర్షను ఆర్హెచ్ఎస్ పోర్షన్ రెండు కూడా యాస్టీజ్గా సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఐడెంటిటీ లా, ఏ ఇంటర్సెక్షన్ యు అంటే యూనివర్సల్ సెట్, ఇది ఏ అనుకుందాం, ఇది యూనివర్సల్ సెట్ అనుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ అంటే ఏ పోర్షన్ అయి ఉండాలి, యూనివర్సల్ సెట్కి కూడా సంబంధించిన పోర్షన్ అయి ఉండాలి. అంటే మళ్ళీ ఏమొస్తుంది మీకు, ఏ మాత్రమే వస్తుంది. కాబట్టి ఏ అండ్ యూనివర్సల్ సెట్ అంటే మళ్ళీ ఏ అనే పోర్షన్ మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా ఏ యూనియన్ 5, ఏ యూనియన్ 5 అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం, 5లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం. 5లో ఏం ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఏ యూనియన్ 5 మళ్ళీ ఏమొస్తుంది, ఏనే వస్తుంది. సో ఇంటర్సెక్షన్లో యూనివర్సల్తో ఆపరేట్ చేస్తే ఏ వస్తుంది, యూనియన్లో 5తో ఆపరేట్ చేస్తే ఏ వస్తుంది. కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ని ఏమంటాం మనం, ఐడెంటిటీ లా అంటాం. నెక్స్ట్ కాంప్లిమెంట్ లా, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్. ఈ సర్కిల్ లోపల ఉండేది ఏ అనుకుంటే సర్కిల్ బయట ఉండే పోర్షన్ మొత్తం ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్, ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ అండ్ అవుట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది మనకు, యూనియన్ వస్తుంది. కాబట్టి ఏలోని ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేస్తే యూనియన్ చేస్తే మనకేమొస్తుంది, టోటల్గా యూనివర్సల్ సెట్ వస్తుంది. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్, ఏ ఇది అవుతుంది, సర్కిల్ లోపల ఉండే పోర్షన్ ఏ అవుతుంది, అవుట్ సైడ్ ఉండే పోర్షన్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్కి ఏకి కామన్ పోర్షన్ అంటూ ఉండదు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఏమవుతుంది, 5 అవుతుంది. 2 టైమ్స్ కాంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంప్లిమెంట్ అంటే బయటి పోర్షను,
ఏ ఈ అవుట్ సైడ్ పోర్షన్ యొక్క కాంప్లిమెంట్ అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఏ వస్తుంది. కాబట్టి 2 టైమ్స్ కాంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఏ అనే సెట్టే వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఐడెంపోటెంట్లా ఏ ఇంటర్సెక్షన్ ఏనే వస్తుంది. ఏని 2 టైమ్స్, ఇది ఏ మళ్ళీ ఏ 2 టైమ్స్ ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, పోర్షన్ ఏ మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఏ యూనియన్ ఏ చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది, ఏనే వస్తుంది. కాబట్టి ఈ 7 ప్రాపర్టీస్ని మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మేజర్గా వెన్ డయాగ్రామ్ని యూజ్ చేస్తాం మనం.